రైట్గా ఒంగోలులో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. అర్ధరాత్రి ఇందుర్తి నగర్ లో అపరిచిత వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించి సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. ముఠాలో 6 సభ్యులు ఉన్నారని కూడా గుర్తించారు. ఓ ఇంటి ఆవరణలోని సీసీ కెమెరాలో వారి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చెడ్డీ గ్యాంగ్ పై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే గస్తీని మరింతగా పెంచారు. ఇక ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలులో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలైతే చూస్తూ ఉన్నాం. అర్ధరాత్రి ఇందుర్తి నగర్ లో అపరిచిత వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించి కూడా సంచరించడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అర్ధరాత్రి పూట ఇళ్ల మధ్యలో తిరుగుతూ వారు గస్తీ కాస్తి రెక్కి నిర్వహించినట్లుగా కూడా అప్డేట్ అందుతూ ఉంది. అప్డేట్స్ ఏంటి? ప్రకాశం జిల్లా ఒంగోలులో నిన్న తెల్లవారుజామున 3 గంటల సమయంలో అయితే ఈ చెడ్డీ గ్యాంగ్ నగరంలో అయితే హల్చల్ చేశారు. ప్రధానంగా ఏదైతే స్థానికంగా ఉండే ఇందుర్తి నగరంలో ఫస్ట్ లైన్ లో ఏదైతే చెడ్డీ గ్యాంగ్ జరిగిన దృశ్యాలు మాత్రం సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. అయితే ప్రధానంగా ఒంగోలులో చెడ్డీ గ్యాంగ్ కదలికలతో స్థానికంగా కూడా ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఏదైతే నిన్న అర్ధరాత్రి సమయంలో ఇందుర్తి నగర్ లో అపరిచిత వ్యక్తులు నిక్కర్లు వేసుకుని ముఖాలకు మాస్కులు ధరించి సంచరించడం అయితే ఆందోళన గురి చేస్తుంది. అయితే 5 సభ్యుల ముఠా అనుమానాస్పద కదలికలకు స్థానికంగా సంబంధించి ఓ ఇంటి ఆవరణలో అయితే ఈ కదలికలు అయితే సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం స్థానికులు అయితే ఏదైతే చెడ్డీ గ్యాంగ్ జరిగిన ప్రదేశాలకు సంబంధించిన స్థానికులు అయితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ సీసీ ఫుటేజ్ లో ఉన్న వ్యక్తులు ఎవరనే దిశగా మాత్రం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే చెడ్డీ గ్యాంగ్ లేకపోతే ఎవరైనా మరో వ్యక్తులు అనేది గుర్తించే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఏదైతే చెడ్డీ గ్యాంగ్ కదలికల నేపథ్యంలో స్థానికంగా కూడా పోలీసులు అప్రమత్తం అయ్యారు. స్థానికంగా గస్తీ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు మాత్రం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదైనా అపరిచిత వ్యక్తులు వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పి స్థానికులకైతే పోలీసులు సూచించారు. ఓకే రైట్ సుధాకర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.